నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంటు సమావేశాల తేదీల ఖరారు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహణ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు కోడెల మృతి అరిష్టమని హరీష్ వ్యాఖ్య గుంటూరులో వైసీపీ వెన్నుపోటు దినం పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబటి నిలకడగా బొత్స సత్యనారాయణ ఆరోగ్యం విజయనగరంలో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి రైట్ వృద్ధ రైతుపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐపై వేటు పడింది. ఏఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లాలో రామచందర్ అనే ఏఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఓ వృద్ధ రైతుపై దురుసుగా ప్రవర్తించాడు. ఖానాపూర్ మండలం ఎల్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భూభారత్ రెవెన్యూ సదస్సులో అర్జీ పెట్టుకునేందుకు వెళ్లిన రైతు మెడ పట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్ నుండి బయటకు నెట్టాడు ఈ పోలీస్ అధికారి. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డీజీపీ ఆయనపై వేటు వేశారు. రైట్ ఒక వృద్ధ రైతుపై చేయి వేసి బయటికి నెట్టేసినటువంటి ఘటనకు సంబంధించి డీజీపీ ఏఎస్ఐపై వేటు వేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏఎస్ఐ ప్రవర్తించినట్లుగా క్లియర్ గా మనకు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. ప్రజా సేవకులుగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడంతో సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి పోలీస్ వ్యవస్థ పైన. దీంతో వెంటనే ఆయనపై వేటు వేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి లెనిన్. విజయ్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో అనుమానించ ఘటన చోటు చేసుకుంది. ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చాడు. దీంతో ఓ ఏఎస్ఐ కనికరం లేకుండా దౌర్జన్యంగా రైతును ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈడ్చికెళ్లి పడేశాడు. అక్కడే ఉన్న పలువురు ఇదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు పోస్ట్ పెట్టారు. సమస్య చెప్పుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వృద్ధ రైతు పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తారా? ఇదేనా మీరు చెప్తున్న ప్రజాపాలన అని చెప్పేసి కూడా ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా? నాడు లంగచెర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు. నేడు ఖానాపూర్ లో వృద్ధ రైతు మెడలు పట్టి గెంటేశారు. అయితే ఎద్దేడిసిన వ్యవసాయము రైతేడిసిన రాజ్యం బాగుపడదని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. ఈ సంగతి మర్చిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా అన్నారు. రైతుపై చేయి వేసిన పోలీసులను వెంటనే తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు ఎక్స్ లో పేర్కొన్నారు. మరోవైపు దీనిపైన డీజీపీ కూడా స్పందిస్తూ ఏఎస్ఐ పైన వేటు వేసినట్లు సమాచారం. అట్లనే ఏదైతే ఏఎస్ఐ రామచందర్ ను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ జానకి కూడా ఉత్తర్వులు అయితే
జారీ చేసింది. అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అయితే కొంత విఫలం అవుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అనేక మంది అయితే విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాము. ఎందుకనంటే గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి మంత్రి లేకపోవడము, కొంతమంది అధికారులు ప్రజాపాలన అని చెప్పేసి అంటూ ప్రజలపైన అది రౌడీలుగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజల నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్లకు వెళ్లిన వారిపైన కూడా కఠినంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు ఏదైతే ప్రజల నుండి అయితే అనేక విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఐపీఎల్ ఫైనల్స్ లో విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్టేడియానికి అభిమానులు భారీగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇదే స్టేడియంలో గవర్నర్, సీఎం, మంత్రులు కూడా ఉన్నారు. రైట్, బెంగళూరులోని స్టేడియంలో ఆర్సీబీ విజయం తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రికెటర్స్ కి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి బెంగళూరు వ్యాప్తంగానే కాకుండా కర్ణాటక వ్యాప్తంగా భారీ ఎత్తున అభిమానులు తరలి రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు 2 అభిమానులు మృతి చెందినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అయితే ఇదే కార్యక్రమంలో గవర్నర్ తో పాటు సీఎం కూడా ఉన్నారు. మరి పోలీసుల నిర్లక్ష్యమా లేకపోతే అభిమానులు
అభిమానుల అత్యుత్సాహమో తెలియదు కానీ మొత్తానికి ఒక ఇద్దరు అమాయకులైతే ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాకేష్, అంటే ఏ విధంగా చూడాలి? అభిమానుల అత్యుత్సాహంగా దీన్ని పరిగణించాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇదంతా జరిగిందనుకోవాలా? మరోవర్ ఇటీవల కాలంలో చూస్తున్నాం సెలబ్రిటీల పేరుతోటి వాళ్ళని చూడాలనేటువంటి అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి పిచ్చి అభిమానులు ఎక్కువైపోతున్నారు. ఏ విధంగా చూడాలి సంఘటన? దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి రాకేష్? విజయ్, అయితే చిన్నస్వామి స్టేడియం వద్ద అయితే విషాదం చోటు చేసుకున్నది చెప్పుకోవచ్చు. దాదాపు ఇద్దరు అభిమానులు అయితే ఈ విషాదంలో అయితే మృతి చెందారు. మరో పలువురికి కూడా గాయాలయ్యాయి. మరో ఇద్దరు పరిస్థితులు కూడా విషమంగా ఉన్నట్లయితే మనకి ఇప్పటికీ అధికారులు కూడా వెలిసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే దాదాపు స్టేడియం వద్ద వచ్చిన క్రౌడ్ ను అయితే అదుపు చేయడంలో అయితే పోలీసులు విఫలమైనట్లు అయితే మనకైతే స్పష్టంగా కనపడుతుంది. దాదాపు మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. దాదాపు లాఠీ చార్జీల నేపథ్యంలో ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆర్సీబీ టీం కి అయితే దాదాపు దేశవ్యాప్తంగా కూడా చాలా క్రేజ్ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు క్రికెట్ అభిమానులు అయితే చిన్నస్వామి స్టేడియం వద్దకు అయితే భారీగా చేరుకున్నారు. వారు చేరుకోవడంతో ఇక్కడ పోలీసులు అయితే అదుపు చేయడంలో అయితే విఫలమైనట్లుగా అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా ఎవరైతే క్రికెట్ అభిమానులు కావచ్చు వారితో క్రౌడ్ అయితే నిండిపోయింది. అదే విధంగా వీరిని క్రికెట్ టీం ని సన్మానించేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా సీఎం కావచ్చు, గవర్నర్ కావచ్చు, అదే విధంగా మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తొక్కిసలాట జరగడం అయితే చాలా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా దాదాపు నిన్న రాత్రి 12 నుంచి కూడా అభిమానులు అయితే సవాళ్ళు అయితే పాల్గొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆ సన్మాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడికి భారీగా అభిమానులు చేరుకోవడంతో పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. అభిమానులను అయితే అదుపు చేయడంలో అయితే ముఖ్యంగా పోలీసుల వైఫల్యం అయితే కనపడుతున్నట్లయితే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాకేష్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి తీసుకున్న పారితోషకాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2020లో అధికారికంగా ఈ సినిమా మొదలు కాగా సుదీర్ఘ కాలం సెట్స్ పైనే ఉండిపోయింది. క్రిష్ దర్శకత్వంలో చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పటి నుంచి ప్రజాసేవకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. అలా మరికొన్ని నెలల పాటు షూటింగ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవలే ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇన్నేళ్ల పాటు సినిమా సెట్స్ పైనే ఉండటం నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థికంగా అదనపు భారం పడింది. ఈ విషయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తాను అడ్వాన్స్ గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగిచ్చేశారు. నిర్మాతల గురించి ఆలోచించే నటుల్లో పవన్ కళ్యాణ్ ముందుంటారని మరోసారి నిరూపించారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది కేంద్రం. జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ, లోక్సభ సమావేశమవుతాయని వెల్లడించారు. ఈ సమావేశ తేదీలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఓ పక్క విపక్షాల ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడిపై పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజిజు స్పందిస్తూ వర్షాకాల సమావేశాల్లో అన్ని అంశాలను పార్లమెంటు నిబంధనల ప్రకారం చర్చిస్తామని చెప్పారు. ఇక ఆపరేషన్ సింధూర్ తదితర అంశాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని మంగళవారం ఇండియా కూటమికి చెందిన 16 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశాయి. దీనిపై ఢిల్లీలో జరిగిన కూటమి సమావేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాద్ పార్టీ, శివసేన సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సమావేశంలో పాల్గొనకపోయినా ప్రత్యేక సమావేశం కోసం ప్రధానికి విడిగా లేఖ రాయనున్నట్లు వెల్లడించింది. బడ్జెట్ సమావేశాలు ఏడాది జనవరి 31న మొదలై ఏప్రిల్ 4న ముగిశాయి. వేములవాడలో కోడెల మృత్యు కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా 26 కోడెదూడలు మృతి చెందాయి. వాటిని తింపాపురం, ములువాగులో పాతిపెట్టారు. అంతేకాకుండా కొన్ని కోడెలు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల మృతి రాష్ట్రానికి అరిష్టమంటూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కోడెలను కాపాడటం ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ కు బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేశారు. తాము కాపాడుకుంటామని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడెలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. రైట్, టీవీ ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.